ఏపీ సీఎం చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూద్దాం. హలో ఇక నారావారిపల్లె దగ్గర నుంచి అక్కడ తాజా సందడిని విశేషాలని మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు లైవ్లో. మోహన్, చెప్పండి, ఎలా ఉంది అక్కడ? సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళడం జరుగుతుంటుంది. ఈసారి ఎలా జరుగుతున్నాయి? అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి? సంక్రాంతి సంబరాలను గడిచిన 9 సంవత్సరాలుగా నారావారిపల్లెలో అంబరాన్ని అంటే విధంగా నిర్వహిస్తున్నారు. పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది, తన భార్య తనకు ఇన్స్పిరేషన్ అని గ్రామాల్లోకి వెళ్ళి సంక్రాంతి పండుగను జరుపుకోవాలన్నటువంటి ఆకాంక్షను ఆమె రగిలించినటువంటి నేపథ్యంలో గడిచిన 9 సంవత్సరాలుగా నారావారిపల్లెలో ప్రతి ఏటా కూడా సంక్రాంతి పండుగని ఘనంగా నిర్వహిస్తుంటారు. నారావారిపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, యువకుల్ని అందరినీ కూడా ఈ సంబరాల్లో మమేకం చేసి వారందరూ కూడా అక్కడ ఆటల పోటీలు, అదేవిధంగా ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలకు ఏ రకమైనటువంటి చిహ్నాలు ఉంటాయి ఆ విధంగా అన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వారందరికీ కూడా పోటీలు నిర్వహించి వారందరికీ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా ఒక సాంప్రదాయంగా నిర్వహిస్తున్నటువంటి క్రీడలకి ఒక ఇన్స్పిరేషన్ గా ఇక్కడ నారా భువనేశ్వర్ గారు నిలవడం జరిగింది. మనం చూస్తున్న విజువల్స్ లో కుటుంబం అంతా కూడా, నారా నందమూరి కుటుంబం అంతా కూడా సంక్రాంతి అయిందంటే నారావారిపల్లెకి వస్తుంటుంది. నారావారిపల్లెలో ఒక ప్రత్యేకమైనటువంటి శోభను సంతరించుకుంటుంది. వారి కుటుంబం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. నారావారిపల్లె పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో యువకులకి పోటీలు నిర్వహించి మనం చూస్తున్న పోటీలు నిర్వహించి వారందరికీ కూడా బహుమతులను ఇవ్వడం, అదేవిధంగా వారిని ప్రోత్సహించడం, ఈ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు, రకరకాల అవసరాలు ఉన్నటువంటి వారిని కూడా గుర్తించడం, ఈ సందర్భంగా వారందరితో కూడా మమేకమవడం, వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు పలకరించే ఒక విధానం కూడా ఇక్కడ కొనసాగుతోంది. నారావారిపల్లెలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ ఫ్యామిలీ వెళ్ళి పలకరించి వారితో ఆప్యాయంగా మాట్లాడడం కూడా జరుగుతుంటుంది. చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ సాంప్రదాయ క్రీడలకు చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు కానీ, మహిళలు కానీ, మనం ఇందాక చూసాం ముగ్గుల పోటీల్లో చాలా మంది పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొని నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా బహుమతిని అందుకోవడం ఒక ఆనందంగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొంది. చూస్తున్నాం, నారా నందమూరి కుటుంబాల సందడి నారావారిపల్లెలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం బాలకృష్ణ గారు ఇక్కడికి చేరుకోబోతారు. సాయంత్రం ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కుటుంబం, అదేవిధంగా భువనేశ్వర్ గారితో పాటు చాలా మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా నారావారిపల్లెలో ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి ఇప్పుడే మొదలైనట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. మనతో పాటుగా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు నారావారిపల్లెలో సంబరాలు కట్టండి ఆయన బాలకృష్ణ గారి రెండో అల్లుడు? సార్, గేమ్ చూడడం చాలా ఎంజాయ్ చేస్తున్నాం అండి. గేమ్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి మాతో మాట్లాడితే మేము మీతో మాడతాం. అంటే ఇప్పటి వరకు కూడా మేడం గారి ఇన్స్పిరేషన్ అంటారు. చంద్రబాబు నాయుడు సార్ కూడా చాలా సందర్భాల్లో మేడం గారి ఇన్స్పిరేషన్స్ తో 9 సంవత్సరాలుగా మేము గ్రామాల్లో నిర్వహిస్తున్నాం. అందరూ కూడా గ్రామాలకు వెళ్ళాలి సంక్రాంతికి అంటున్నారు. ఎట్లా అంటే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? తప్పకుండా అండి. మా తాతగారు కూడా మా ఊరు మూలపాలెం అమలాపురంలో ఉంటుంది. నేను చిన్నప్పుడు ఒక 3 ఏళ్ళ వయసు నుంచి ప్రతి సంవత్సరం మేము సంక్రాంతికి మా ఊరికి వెళ్తాం. ఎప్పటికీ వెళ్తాం. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇక్కడ సగం 3 రోజులు, అక్కడ సగం 3 రోజులు వెళ్తున్నాను నేను. ఊరికి వెళ్తే ఆ వాతావరణమే వేరే. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎప్పుడు మర్చిపోకూడదు. దానివల్లే మనం చాలా నేర్చుకోగలుగుతాము. మన గతంలో ఉన్న బంధువులు కూడా కలుస్తాము. అందరం కలిసిమెలిసి ఉండే ఒక వాతావరణం ఉంటుంది. సో సంక్రాంతికి అందరూ ఒకవేళ వాళ్ళ ఊరిలో ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నా, మీకు ఇల్లు లేకపోయినా సరే తప్పకుండా వెళ్ళండి, అందరితో టైం గడపండి. మీ సాంప్రదాయం కూడా మర్చిపోమాకండి.
చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు వెళ్ళాలి అన్నటువంటి పిలుపుని వారు ఇచ్చినటువంటి నేపథ్యంలో అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి సంక్రాంతిని జరుపుకోవాలని చెప్పి కూడా అంటున్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా వీరు ఒకరోజు ముందుగానే ఇక్కడికి చేరుకుంటారు, ఒకరోజు ముందు నుంచే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటుంటున్నారు. మనతో పాటుగా సీఎం గారు బంధువులు ఉన్నారు. సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ సంబరాలు చూస్తుంటే? ఇది సంవత్సరం తర్వాత ఒకసారి విలేజ్కి వస్తారు, చాలా ఆనందంగా గడుపుతారు. ఇవన్నీ చూస్తుంటే అందరికీ పాత స్మృతులు గుర్తుకొస్తాయి. అంతా వాళ్ళ పనులు మర్చిపోయి ఇక్కడ ప్రశాంతంగా చాలా మనశ్శాంతి పొందుతారు. తిరిగి రెజ్యునేట్ అయ్యి తిరిగి విధుల్లో చేరుతారు. అంటే ఒక ట్రెండ్ నడుస్తుంది అనుకోవచ్చా ఇప్పుడు? అంటే గతంలో ఒక 10-15 సంవత్సరాల క్రితం అంతా పల్లెలకు వెళ్ళడం మర్చిపోతున్నటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ ట్రెండ్ మారిందా? మారింది. ఇప్పుడు తిరిగి చాలా మంది వాళ్ళ ఊర్లోకి వెళ్తున్నారు. మీరు ఈరోజు పేపర్లో చూస్తే ఏ పేపర్ చూసినా బస్ స్టాండ్ ఫోటోలే. ఎందుకంటే ఇప్పుడు అంతమంది విలేజ్కి వెళ్తున్నారు. అది దానికంతా కారణము సీఎం గారే. ఆయన విలేజ్కి రావడం వల్లనే ఇప్పుడు అందరూ కూడా నేర్చుకుంటున్నారు. చూస్తున్నాం వీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళే సంస్కృతి మొదలైంది, ఒక సాంప్రదాయం మొదలైంది. ఇది ఒక స్వాగతించదగ్గ పరిణామం అని కూడా వారందరూ అంటున్నారు. అయితే నారావారిపల్లిలో మనం చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో కూడా నారావారిపల్లిలో చుట్టుపక్కల గ్రామాల వారికి పండగ వాతావరణం అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తే ఒక పండగ వాతావరణం. అలాంటిది 3 రోజుల పాటు ఇక్కడే ఉండి వారి కుటుంబం అంతా కూడా సంబరాలు జరుపుకుంటుండడం, అది కూడా గ్రామస్తులతో మమేకమై వారి కుటుంబం మాత్రమే కాకుండా గ్రామస్తులందరినీ కూడా ఈ ఫెస్టివల్లో ఇన్వాల్వ్ చేసి వారందరితో ఆడిపాడి వారందరితో మమేకమై సంక్రాంతిని జరుపుకోవడం అనేది మాత్రం ఒక కొత్త ట్రెండ్గా మనం చెప్పొచ్చు. చాలా సంవత్సరాలుగా ఈ ట్రెండ్ నడుస్తోంది. దీనికి గ్రామస్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా నారావారిపల్లికి వచ్చే సంక్రాంతి అంటే నారావారిపల్లికి రావాలన్నటువంటి ఆకాంక్షతో ఉంటారు. సుమారుగా 10-12 గ్రామాల నుంచి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటుంటారు. మనం చూస్తున్నాం ఈ రోజు అంతా కూడా ఇదే రకమైనటువంటి కోలాహలం కొనసాగుతూ ఉంటుంది. రేపు ఉదయం నుంచి కూడా వారి భోగి వేయడం జరుగుతుంది. వారందరూ కూడా కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఈ నారావారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయం భోగి వేసి ఒక సాంప్రదాయమైనటువంటి సంక్రాంతిని ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. రాజు, థ్యాంక్ యూ మోహన్.